హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుందాం. డిఫరెంట్ వేలో చూపిస్తాను. మన ఉడిపి హోటల్లో ఎలా చేస్తారో అలా చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుందాం అండి. డిఫరెంట్ వేలో ఉడిపి హోటల్స్లో చేస్తారు చూడండి, అలా చూపిస్తాను మీకు. దీనికి డ్రై రోస్ట్ చేసుకుందామండి. మసాలాలు 2 ఇలాచీ తీసుకున్నాను, 4 లవంగాలు తీసుకున్నాను, స్టార్ అన్నాస కూడా తీసుకున్నానండి, దాల్చిన తీసుకున్నాను. ఎక్కువ వేయొద్దు, లైట్ ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి అంతే. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తింటారో అది ఇక్కడ వేసేయాలి. ఇంకా ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్. ఇవన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు రోస్ట్ అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఇవి చల్లారాయండి. ఇప్పుడు ఫస్ట్ ఇది గ్రైండ్ చేద్దాం. అలాగే పచ్చి కొబ్బరి అండి, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంకా వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ కాలేదు కదండి, అక్కడక్కడ కొంచెం ఉంది. సో ఇందులోనే వేసుకుందాం, అంతా కలిపి పేస్ట్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను ఇక్కడ. ఉడిపి హోటల్స్లో అన్నిటికీ పచ్చి కొబ్బరి కంపల్సరీగా వాడతారండి. పచ్చి కొబ్బరి వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను, కొత్తిమీర కూడా వేస్తున్నాను, అలాగే పుదీనా అండి, అల్లం కట్ చేస్తాను, అల్లం కూడా వేసుకుందాం, అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకుందాం, పేస్ట్ లాగా చేద్దాం. మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇదండి ఇలా ఉండాలి మెత్తగా. అలాగే అండి టమాటా కూడా గ్రైండ్ చేసుకుందాము ఇదే మిక్సీ జార్లో. ఇవి 3 టమాటాలు అండి, మీడియం సైజులోవి 3 టమాటాలు. టమాటా రైస్ కదండి, టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. 3 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసాను, ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ. ఇందులో డైరెక్ట్గా ఆనియన్ వేద్దామండి. ఏ గరం మసాలా వేయకూడదు ఇందులో. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు లైట్గా ఇక్కడ బ్రౌన్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ టమాటా వేసేస్తాను. టమాటా ప్యూరీ చేసుకున్నాను కదా పేస్ట్ లాగా, అది వేసేస్తాను. ఇది మిక్స్ చేద్దామండి. ఇప్పుడు మూత పెడదామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం, కలుపుకుందాం. ఇది మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. మిక్స్ చేద్దాం. ఇదే మసాలా ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసానండి కొంచెం. మూత పెట్టుకున్నామండి. ఇది ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇప్పుడు కావాలంటే మనం గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇది 2 గ్లాసెస్ బాసుమతి రైస్ అండి. సోక్ చేసి పెట్టుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను.
మీరు నార్మల్ రైస్ కూడా వాడచ్చు. మిక్స్ చేద్దామండి ఇప్పుడు. అలాగే ఉప్పు కూడా వేస్తాను, ఇంకా వేయలేదు ఉప్పు నేను. ఈ 2 గ్లాసెస్ వాటర్ బియ్యం ఉన్నాయండి, దీనికి 3 గ్లాసెస్ వాటరే వేసుకుంటాను. ప్రెషర్ కుక్కర్లో కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సాల్ట్ వేస్తున్నానండి. మిక్స్ చేద్దాం. ఈ బిర్యానీ ఆకు తీసేస్తాను. కలుపుదాం ఒకసారి. మనము ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టే ముందు దీనికి సైడ్స్కి ఏదైనా అంటి ఉంటే దీన్ని క్లీన్ చేసుకోవాలండి, లేదంటే కరెక్ట్గా అవ్వదు, విజిల్ రాదు. కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్లో ఆఫ్ చేసేద్దాం. 2 విజిల్స్ రాగానే ఒకసారి చెక్ చేద్దామండి. ప్రెషర్ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా అయ్యిందండి రైస్. బాక్స్ కోసం పెట్టేసుకుందాం ఇప్పుడు. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. టమాటా రైస్ ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.